నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు 5 ఏళ్ల పాటు ప్రాజెక్టును వైసీపీ ఎలా విధ్వంసం చేసిందో వివరించిన సీఎం. సత్యనారాయణపురం ఏకేటీపీఎం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా తెలుగుదేశం ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందని వెల్లడి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయా శాఖలో చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి. సీఎం చంద్రబాబుతో భేటీ అయిన తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సాదర స్వాగతం పలికిన సీఎం 2 గంటల పాటు కొనసాగిన సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిందన్న సంగతి తెలిసిందే. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అని, అలాంటి ప్రాజెక్టును 5 ఏళ్ల పాటు ఎలా విధ్వంసం చేశారో ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పనులు ఒక యజ్ఞంలా సాగాయని, అప్పట్లో ఉన్న సమస్యలను సవాళ్లను అధిగమించి మరీ ముందుకు వెళ్లామని చంద్రబాబు గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అటు హెడ్వర్క్ల పనులు చేస్తూనే దిగువ ఎగువ కాపర్ డ్యాంల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో 414 రోజుల్లో పూర్తి చేశామని చంద్రబాబు ప్రస్తావించారు. 2 కిలోమీటర్ల పొడవుతో 100 మీటర్ల పైగా లోతుతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, గెలవడానికి దోహదం చేశారు, ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు. రాష్ట్రం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత. అది మేము బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు. అందుకే మొట్టమొదటిసారిగా 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం. సమయం కూడా తక్కువ ఉంది. ఒక పక్కన నిన్నటి వరకు ఫార్మాలిటీస్ అని మేము కంప్లీట్ చేయాలి. అది అయిన తర్వాత కేంద్రంలో బడ్జెట్ పెడుతున్నారు, ఇక్కడ బడ్జెట్ పెట్టాలి. కేంద్రంలో బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోవడం కానీ, అదే మరి ప్రాజెక్టులు తీసుకోవడం కానీ ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక 20-25 రోజుల్లో 7 పేపర్లు కూడా చర్చలన్నీ కంప్లీట్ చేసి మళ్లీ మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్లీ ఒక సంవత్సరం మనకు ఒక కన్ఫ్యూజన్లో పోయే పరిస్థితి వస్తుంది. అందుకే మేము 7 సబ్జెక్ట్స్ కూడా మీకు ఒక ఐడియా ఉంది. మేము కూడా టైం టేబుల్ ఇస్తాం. దీనిపైన తరోగా చర్చ చేస్తాం. చర్చ చేసిన తర్వాత ప్రజలందరూ ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకొని వెబ్సైట్స్ అన్ని, ఇప్పుడు ఇరిగేషన్ ఉంది, ఈ ఇరిగేషన్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. టోటల్ డాక్యుమెంట్స్ అన్ని అందులో పెడతాం. ఎందుకంటే ఒక అలవాటు అయిపోయింది. ఏది చేసినా ఎదురుదాడి చేయడం, ఒక మీడియాలో ఇదే పనిగా వాళ్లకు క్రెడిబిలిటీ లేకపోయినా, విశ్వసనీయత లేకపోయినా చెప్పిన తప్పులే 100 సార్లు చెప్పి అన్ని రకాల విద్యార్థులకు అండగా నిలిచే టీడీపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి వచ్చిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురం ఏకేటీపీ స్కూల్లో విద్యార్థులకు విద్యా కిట్లను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని రాబోయే 5 ఏళ్లు పరిపాలన చేయాలని, రాష్ట్రంలో చంద్రబాబును, నియోజకవర్గంలో నన్ను ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఈ 5 ఏళ్లలో మహర్దశ పట్టనుందని తెలిపారు. 2014-2019లో విద్యార్థులకు అన్ని విధాలా అండగా నిలిచామని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు ఇచ్చిన చరిత్ర ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున స్కూల్ యూనిఫామ్స్, అలాగే పౌష్టికాహారం, మధ్యాహ్నం భోజనం, టెక్స్ట్ బుక్స్, అట్లాగే నోట్ బుక్స్,
షూస్ అన్నీ కిట్టుగా ఏర్పాటు చేసి ఇవాళ అన్ని స్కూల్స్లో విద్యార్థులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఏకేటీపీ స్కూల్లో 33వ డివిజన్లు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. గత సంవత్సరం 10th క్లాస్లో ఏకేటీపీ స్కూల్లో ఉత్తీర్ణత శాతం 10th క్లాసు 85%. ఈరోజు ఈ ఇయర్ 95% టార్గెట్గా పెట్టుకొని పనిచేయమని చెప్పాం. హెడ్ మాస్టర్ గారు కానీ అట్లాగే టీచర్లు కానీ దాని మీద అందరూ కూడా దృష్టి పెడతామని చెప్పారు. సంతోషం. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలన్నింటిని కూడా బలోపేతం చేసి ఆ పిల్లలకి అన్ని రకాలుగా రేపు ఈ 10th క్లాస్ కంప్లీట్ అయినాక జూనియర్ ఇంటర్ కానీ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ అలాగే పీజీలు కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అండగా ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో నాడు నేడు అని చెప్పి దోచుకు తిన్నారు. ఇవాళ ఎన్ని కూడా పోయి మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చిన చంద్రబాబు గారి హయాంలో ఖచ్చితంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన నివాసంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో నిధుల వినియోగం, ఆ శాఖల్లో చేపట్టిన పనులు, ప్రస్తుత స్థితిపై సమీక్ష నిర్వహించారు. నిధుల వినియోగంపై చర్చించారు. ఆయా శాఖల్లో చేపట్టిన పనుల గురించి ఆరా తీశారు. తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. 2 గంటల పాటు సమావేశం కొనసాగింది. మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నారు. ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ఏపీలో తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలి, సినీ కార్మిక శాఖలు ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో ఏపీలో కూడా తమ ఫెడరేషన్ శాఖను ఏర్పాటు చేసినట్లు తెలుగు ఫిలిం అండ్ డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ తెలిపారు. సినిమా కళను, సినీ కార్మికులను 24 శాఖల్లో నైపుణ్యం ఉన్నవారిని బయటకు తీసుకురావాలని, వారితో ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఛాంబర్కు అనుబంధంగా పనిచేయాలనేదే ముఖ్య ఉద్దేశమన్నారు. ఆసక్తి ఉన్నవారు ఫెడరేషన్కు సంప్రదించవచ్చునని తెలియజేశారు. 30 ఏళ్ళు అయింది మనకి మెడ్రాస్ నుంచి ఫిలిం సినిమా అనేది మనకి ఇక్కడ షిఫ్ట్ అవుతాయి. తెలుగు సినిమా అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ ఎందుకంటే హైదరాబాద్ క్యాపిటల్ కాబట్టి అటు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా క్యాపిటల్ ఏరియాలోనే ఒక ఇండస్ట్రీ అనేది ఇనిషియల్గా షిఫ్ట్ అవడం జరిగింది. అది చాలామంది కృషితో అక్కడ షిఫ్ట్ అయింది. అది ప్రసెంట్ చెప్పినట్టు చాలామంది ఉన్నారు కృషి చేసిన వాళ్ళు దాన్ని షిఫ్ట్ అవడానికి. అయినా కానీ 30 ఏళ్ళు అయినా కానీ పూర్తిగా షిఫ్ట్ కాల. ఇవాళకి కూడా కొన్ని శాఖలు ఉన్నాయి, ఇంకా మెడ్రాస్ మీద డిపెండ్ అవుతుంటాం. సో 30 ఏళ్ళు అయినా కానీ షిఫ్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అదొక ఇండస్ట్రీ. అప్పుడు కొన్ని ఏళ్ళగా అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఇండస్ట్రీ, అని తేలిక కాదు అది. కానీ కారణాలు ఏవైనా, పొలిటికల్ జియోగ్రఫికల్ కారణాలు ఏవైనా కానీ ఒక లాంగ్వేజ్కి సంబంధించిన ఒక స్టేట్ని డివైడ్ చేశారు. సో ఆ డివిజన్తో నేను అప్పుడు అన్నాను, ఇప్పుడు కూడా ఏంటంటే మోస్ట్ నష్టపోయే ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీయే. ఎందుకంటే లాంగ్వేజ్ కల్చర్ చిన్న డిఫరెన్స్ ఉన్నా కానీ లాంగ్వేజ్ కామన్ కాబట్టి, మన కళతో సంబంధించిన వ్యాపారం కాబట్టి ఇది డివైడ్ చేయడం కష్టం. ఒకే లాంగ్వేజ్. పిఎస్ఎం ద్వారా జనరల్ సెక్రటరీ అండి, ఎంప్లాయీస్ ఫెడరేషన్. గత కొన్ని 30 సంవత్సరాలుగా
మా ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హైదరాబాద్లో మ్యాక్సిమం చాలామంది కార్మికులను రెడీ చేసింది. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫెడరేషన్ అనేది ఒక శాఖని ఇక్కడ నిర్మాణం చేశాం. ఇవాళే మన ఛాంబర్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రసన్న అన్న గారితో ఇవాళ ఆఫీస్ ఓపెన్ చేసి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఏదేమైనా కానీ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ మంది సినీ కార్మికుల్ని రెడీ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేశామండి. గత ఒక 50 సంవత్సరాల నుంచి కూడా చెన్నైలో ఉండేది ఇండస్ట్రీ. దాని తర్వాత నెమ్మదిగా హైదరాబాద్ షిఫ్ట్ అయింది. హైదరాబాద్ షిఫ్ట్ అయిన 30 సంవత్సరాలకి అక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్కర్స్ని మేము స్థాపించాము. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ తరఫున కార్మికులందరినీ కూడా రెడీ చేశాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ముఖ్య ఇక్కడ కూడా చాలామంది ఎంప్లాయ్మెంట్ కూడా ఇద్దామని చెప్పేసి ఈ ఫెడరేషన్లో సినిమాకు సంబంధించిన 24 శాఖలు కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామండి. ఇక్కడ కానీ విశాఖపట్నం కానీ విజయవాడ అండ్ తిరుపతి. నా పేరు అనిల్ కుమార్ వల్లభనేని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు ఫిల్మ్ అండ్ డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ని నెలకొల్పడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ దానికి సంబంధించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్రెడీ హైదరాబాద్లో మెయిన్ హెడ్ ఆఫీస్గా కొనసాగుతూ ఉంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ అన్నీ కానీ ఆ ఛాంబర్ ఆధ్వర్యంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ కొనసాగుతూ ఉంటుంది. దానికి అనుబంధంగా అమరావతిలో కూడా ఒక యూనియన్ స్థాపించాలని, ఫెడరేషన్ యొక్క కార్యాలయం స్థాపించాలని ఈరోజు ఇక్కడ నెలకొల్పుకోవడం జరిగింది. ముందు ఆ తెలుగు ఫిల్మ్ అండ్ డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా తెలుగు సినిమా హీరో అట్లాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, మా సినిమా హీరో నందమూరి బాలకృష్ణ గారికి, మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున వారికి ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు 2 రాష్ట్రాలకి, ప్రపంచానికి ఈ వర్కర్స్గా చూసుకుంటే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఒకప్పుడు మద్రాసులో ఉండేది. మద్రాసులో ఉన్న ఇండస్ట్రీని హైదరాబాద్కు రప్పించడానికి ఆ రోజుల్లో కోటా శ్రీనివాసరావు గారు అమరణ నిరాదీక్ష చేసి ఆ నిరాహార దీక్ష మూలంగా హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీ వస్తే ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో జనరల్గా ఎప్పుడు కూడా వర్కర్స్ అసోసియేషన్ ఏ ఓనర్ ఒప్పుకోరు. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో కేవలం నిర్మాతలే ఈ తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ని ఆ రోజు స్థాపించడం జరిగింది. నిర్మాతలచే వర్కర్స్ అసోసియేషన్గా ఫామ్ అయిన ఇది హైదరాబాద్లో కేంద్రీకృతమై ఉంది. బట్ హైదరాబాద్లో కేంద్రీకృతమై ఉన్నా కూడా ఇది మొత్తం చూసుకుంటే ఒక కారంచేడుకు సంబంధించిన రామానాయుడు గారు, రామానాయుడు స్టూడియోస్, అలాగే యార్లగడ్డ శివరాంప్రసాద్ గారు, చల్లపల్లికి చెందిన ఆయన సారథి స్టూడియోస్, అలాగే నిమ్మకూరుకు చెందిన నందమూరి తారక రామారావు గారు రామకృష్ణ సినీ స్టూడియోస్, అలాగే రామాపురంకు చెందిన అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో. మున్సిపల్ కార్పొరేషన్లపై సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్లో బిల్లులు పేరుకుపోవడంపై ఆరా తీశారు. మొత్తం 851 బిల్లులకు సంబంధించి 14,831 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు లెక్కల్లో తెలిపారు. కొన్ని ఖాతాల్లో ఉన్న నిధుల కంటే ఖర్చే ఎక్కువ ఉంది. పట్టణాలను నిలువునా వైసీపీ సర్కార్ ముంచేసింది. తర్వాత కూటమి ప్రభుత్వంపై బకాయిల భారం పడింది. కార్పొరేషన్లో సాధారణ నిధుల కింద చేపట్టిన పనులు, పథకాలకు సంబంధించి 10,232 కోట్ల బకాయిలు ఉన్నట్లు తేలింది. రోడ్లు, డ్రైన్లు, భవనాలు, వీధి లైట్లు, త్రాగునీటి సరఫరాకు సంబంధించి 246 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మున్సిపల్ శాఖలో మొత్తం 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అందులో 17 మున్సిపల్ కార్పొరేషన్స్, 24 నగర పంచాయతీలు, 72 మున్సిపాలిటీస్, మొత్తం 123. అయితే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లు ఎవరైతే ఉన్నారో 17 మంది మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్స్ని, మరియు వాళ్ళ దగ్గర ఉన్న ఎస్సీ కావచ్చు, సిఈ కావచ్చు, వాళ్ళందరితో ఈరోజు యాక్చువల్గా సెక్రటరియట్లో నేను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు హెచ్ఓడీలు రివ్యూ చేసాము. ఇది మెయిన్ రివ్యూ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్, సివరేజీ ప్రాజెక్ట్స్,
వీటి మీద. ఎందుకంటే ఏ మున్సిపాలిటీలో అయినా ప్రతి ఒక్కరు కోరుకునేది రోడ్లు ఉండాలని, డ్రింకింగ్ వాటర్ ఉండాలని, ఎలక్ట్రిసిటీ లైట్స్ ఉండాలని, బేసిక్ ఇవి కోరుకుంటారు, క్లీనినెస్. అయితే ప్రతి ఒక్కరికి మంచి వాటర్ ఇవ్వాలా, 24 గంటల వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2014-19 దాకా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించింది మున్సిపల్ శాఖకి. అంటే ఆ రోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిని. 24 గంటలు ప్రతి ఇంటికి ట్యాప్ కొళాయి వచ్చేటట్టుగా, నీళ్లు ఉండేటట్టుగా చేయాలనే దాంతో కొన్ని ప్రాజెక్టులు యాక్చువల్గా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు. పెన్షన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 1వ తేదీన ఉదయం 6 నుంచి పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాలని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఒక్కొక్క ఉద్యోగికి 50 ఇళ్లు కేటాయించాం. అదనంగా ఉద్యోగులకు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని క్లారిటీ ఇచ్చారు. చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేస్ అన్నారు. ఈ విషయమై శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ వివిధ జిల్లాల్లో అంగన్వాడీ, మధ్యాహ్నం భోజన కార్మికులు, స్కూలు ఆయాలు, మోడల్ స్కూల్స్, హాస్టల్ సిబ్బంది, విద్యుత్ కార్మికులను స్థానిక అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు బెదిరించడం, బలవంతంగా రాజీనామాలు చేయించడం, విధులకు హాజరు కాకుండా అడ్డుకోవడం దుర్మార్గమని, గత ప్రభుత్వంలో వీరు ఉద్యోగాల్లో చేరారని, వీళ్లని తొలగించి అధికార పార్టీ వాళ్ళని నియమించుకోవడం అన్యాయమన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడవద్దని చెప్తున్నా అందుకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారిపోయినాయి. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో నిన్న 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చింది. సరే, అధికారంలోకి రాగానే ఏదో గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీ పైన, దాని నాయకులపైన కొన్ని దుందుడుకు చర్యలు, కక్ష సాధింపు చర్యలు తీసుకుంది. అది నిజమే. దాన్ని సభ్య సమాజం ఖండించింది. రాష్ట్రంలో ఓటర్స్ కూడా దాన్ని ఖండించారు, తిరస్కరించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మేము ఆ పని చేయము అంటూనే ఆ ప్రభుత్వ పెద్దలు చేసినటువంటి తప్పొప్పులను పసిగట్టి వాళ్ళపైన చర్య తీసుకోవాల్సింది పోనిచ్చి చిన్న ఉద్యోగస్తులు, అది మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వాళ్ళ కార్మిక వర్గ సమస్యల కోసం ఏఐటీయూసీ ట్రేడ్ యూనియన్లు కూడా నిరంతర పోరాటాలు చేశాయి. కార్మికులకు సంబంధించి కార్మిక ప్రయోజనాలు కాపాడేటటువంటి చాలా నిర్వీర్యం అయిపోయినాయి. అందులో ఒకటి కనీస వేతనాల కమిటీ. ఆ కనీస వేతనాల కమిటీ లేకపోవటం వల్ల, సలహా బోర్డు లేకపోవటం వల్ల కనీస వేతనాలు ఇంప్లిమెంటేషన్ చేయడంలో, పెంచడంలో 5 ఏళ్ళు పూర్తిగా ఇబ్బంది పడ్డారు కార్మికులందరూ. రెండవది, ఈ రాష్ట్రంలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ యొక్క ఇసుక రేట్లు పెరగటం కానీ, లేకపోతే ఇసుక పాలసీ వల్ల కానీ, ఉక్కు పాలసీ వల్ల కానీ, అనేక ప్రభుత్వ పాలసీల వల్ల పని లేక చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాళ్ళకున్నటువంటి సంక్షేమ బోర్డుని ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఆ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నీ కూడా ప్రభుత్వం వేరే శాఖలకు మళ్లించింది. వీటన్నిటి కోసం మేము పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల న్యాయమైనటువంటి సంక్షేమ బోర్డు ఖచ్చితంగా పునరుద్ధరణ కోసం పనిచేస్తామని చెప్తూనే ఆయన స్వయాన ₹1 కోటి నిధిని ఆ సంక్షేమ బోర్డు. తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్లు మరియు లెఫ్టినెంట్ గవర్నర్ మరియు రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు.
వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు. అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం మల్లేశ్వర స్వామివారి ఆలయంను దర్శించుకున్నారు. మంచి విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా దయానంద్ సాగర్ యూనివర్సిటీ పనిచేస్తుందని మార్కెటింగ్ చీఫ్ ఆఫీసర్ దీపక్ కలోకే తెలిపారు. విజయవాడ నగరంలోని ఓ హోటల్లో దయానంద్ సాగర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దీపక్ కలోకే మాట్లాడుతూ విజయవాడ ఇతర ప్రాంతాల విద్యార్థులకు మంచి అవకాశం కల్పించినందుకు దయానంద్ సాగర్ యూనివర్సిటీ కృషి చేస్తోందన్నారు. తక్కువ ఫీజుకి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. చదువుతో పాటు ప్రపంచంతో పోటీ పడేలా నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. బెంగళూరులో తమ యూనివర్సిటీకి రాయలసీమ ప్రాంతం నుంచి ఎక్కువగా విద్యార్థులు వస్తారని విజయవాడ వారికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామన్నారు. The reason why we would want to get this DSU down to all the people here is because a lot of people think only Bangalore is a destination for technology or computer science. It's not that. Bangalore is a city of finance for the south, which means every entertainment, city, finance and non-engineering stuff's happening is also there, which is another big, leading focused I would say career looking into for students from Andhra and Telangana to come there. And a lot of people here, they get them studied in BCom, BBA thinking that we might study here in Andhra for the basic level of UG, then we might go for a master's. What exactly they lack is that 3 years of experiencing the real culture of the growth where they are into. That is where they would have left behind 3 years of not seeing the development of the career that they will not be experiencing. పేరు వెంకట్ కేతిబోయిన. నేను విజయవాడ నుంచి అడ్మిషన్ యారో అనే ఆర్గనైజేషన్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ బేసిక్గా నేను వీళ్ళతో వచ్చి మాట్లాడడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే దయానంద్ సాగర్ యూనివర్సిటీ దాదాపు 45 ఏళ్ల నుంచి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉన్నారు. వీళ్ళ దగ్గర ఉన్న మెయిన్ అంటే అట్రాక్షన్ అనొచ్చు, లేకపోతే స్టూడెంట్ బెనిఫిట్ అనొచ్చు. దాదాపు వీళ్ళు కండక్ట్ చేసే DSAT అనే టెస్ట్ ద్వారా 6 crores స్కాలర్షిప్ స్టూడెంట్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మేజర్గా ఆంధ్రప్రదేశ్లోకి వీళ్ళు రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే మన దగ్గర స్టూడెంట్స్కి చాలా క్వాలిటీ ఉంటుంది, కానీ వాళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకా టెక్నాలజీకి సంబంధించి ఫైన్ ట్యూన్ చేయడానికి, ఈ అందరి స్టూడెంట్స్ కెరియర్ని అన్లీష్ చేయడానికి ఈ దయానంద్ సాగర్ యూనివర్సిటీ వాళ్ళు మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 150 ఎకరాల క్యాంపస్ ఇది. ఈ 150 acre క్యాంపస్లో అంతా కన్స్ట్రక్టెడ్ ఏరియా ఉంటుంది, హైఫై ల్యాబ్స్ ఉంటాయి, రైట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి లిబరల్ ఆర్ట్స్ వరకు అన్ని కోర్సెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. వీళ్ళ హైయెస్ట్ ప్యాకేజ్ కూడా జెన్యూన్గా చూస్తే దాదాపు ₹1 కోటి పైన వచ్చింది. అలాగే మీరు ఈ DSAT కండక్ట్ చేయడం మేజర్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి NAC A+ రావడంతో పాటు ప్రతి స్టూడెంట్లో ఉన్న టాలెంట్ని వెలికి తీసి వాళ్ళకి స్కాలర్షిప్ జెన్యూన్గా ఇవ్వడానికి ఏమేం చేయొచ్చు. అలాగే ఒక యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ప్లేస్మెంట్స్, అకాడమిక్ ట్రాక్ రికార్డు, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ ఉన్న ఒక వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ బెంగళూరు అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది దయానంద్ సాగర్ యూనివర్సిటీ. Now the Vijayawada, if you consider Vijayawada, the literacy rate of Vijayawada is 81%. Plus the national level literacy rate is 85% above that. Now 81% and 85% plus closing to 90%. So why DSU? So the objective is very clear. We are here to bridge that gap. And the headline would be that Dayanand Sagar University, Bangalore want to unleash the potential of Andhra and Vijayawada students, where they will be tomorrow's leaders or responsible leaders. Now, if I talk about Dayanand Sagar University, it's a 60 years old institution. It's not we are here from last 2 years, 3 years, but from last 60 years. Also, we have
brilliance of students, our alumni chain. Mentioning that to promote and to support them, we also give 6 crore scholarship to students every year through our DSAT exams. Apart from that, Dayanand Sagar University is an A+ NAC accredited university. Different courses for different passions. So mainly, if I talk about Andhra and Vijayawada, mainly most of the students, they go for AHS, they go for Allied Science, they go for MBS. So there, story doesn't end here. We have a huge hospital chain where the internship is not a question. The moment they step into Dayanand Sagar University, there is an a mental satisfaction, a moral upliftment of the student and the parents, because it's a ready job for them. We have a very strong placement cell where we have 300 plus companies, recruitment top companies, naming like Google, you can say IBM. నేను వచ్చేసి విజయవాడ అండ్ ఏపీ అడ్మిషన్స్ నేను చూస్తూ ఉంటాను. సో అబౌట్ యూనివర్సిటీ అయితే కనుక సార్ చెప్పినదంతా నేను మీకు తెలుగులో చెప్తాను. ఇది ఆల్మోస్ట్ 60 years నుంచి ఉందండి. దయానంద సాగర్ యూనివర్సిటీ అనేది వెరీ ఓల్డ్ యూనివర్సిటీ, చాలా పాత యూనివర్సిటీ. అండ్ ఒక రాయలసీమ సైడ్ చూస్తే కనుక మ్యాక్సిమం స్టూడెంట్కి తెలిసిన యూనివర్సిటీ అనమాట. సో ఇక్కడ మనకి పాస్ట్ 3 years నుంచి విజయవాడలో ఆఫీస్ ఉంది. సో ఎంజీ రోడ్డు అపోజిట్ స్వర్ణ హైట్స్ దగ్గర మనకి ఆఫీస్ ఉంది, సిటీ ఆఫీస్. అండ్ కమింగ్ టు ద యూనివర్సిటీ, ఇది మనకు వచ్చేసి NAC A+ ర్యాంకింగ్ ఉండింది, NIRF ర్యాంకింగ్ కూడా ఉంది. సో హై ప్లేస్మెంట్స్ కూడా మన దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 300కి పైగా కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి స్టూడెంట్కి ప్లేస్మెంట్ ఇచ్చేదానికి. సో 60 decades నుంచి ఉంది కాబట్టి స్టూడెంట్ ఎంతమంది అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ మన దగ్గర నుంచి పాస్ అవుట్ అయ్యి మంచి ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేశాము. సో ఇది వచ్చేసి మన యూనివర్సిటీ గురించి. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే అదర్ కన్సల్టెన్సీ టైఅప్స్ ఏమీ లేదు. యూనివర్సిటీకి డైరెక్ట్ యూనివర్సిటీ ఆఫీస్ ఉంది. వీ హ్యావ్ ఎంప్లాయీస్ హియర్, మనం ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేస్తారు, థర్డ్ పార్టీ ఎవరు ఉండరండి. డైరెక్ట్గా ఏదైనా అడ్మిషన్ కావాలి అంటే కనుక ఎంప్లాయీస్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది ఒకటి. అండ్ సౌత్ జోన్లో ఫస్ట్ యూనివర్సిటీ అండి ఇది మనది వచ్చేసి సౌత్ మార్కెట్ మొత్తంలో వన్ ఆఫ్ ది ఫస్ట్ యూనివర్సిటీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మకాన్ని ఖండిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్ను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. విశాఖపట్నంతో పాటు హైదరాబాద్, చెన్నై, రాయభారిలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తులను కూడా విడతల వారీగా అమ్మేందుకు పూనుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసి నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఉక్కుపాదం మోపటం దుర్మార్గం. విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ సెక్రటేరియట్ భవనాలు నిర్మిస్తే బాగుంటుందని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నుండి కాపాడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. 32 మంది ప్రాణత్యాగాలతో ఆంధ్రుల హక్కుగా వాసిల్లుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ అమ్మడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో, చెన్నైలో, రాయబరేలీలో ఏవైతే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెగనమ్మడానికి పూనుకుంటా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత కూడా, ఎన్నికల తర్వాత కూడా ఏమైనా మార్పు వస్తుందంటే మార్పు ఏమాత్రం కూడా కనపడడం లేదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏమో ఒకేసారి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ సెక్రటేరియట్ కడితే బాగుంటుంది, రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుంది అని అన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని ఇవాళ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చొరవ తీసుకొని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవాలి. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ, మన రాష్ట్ర ప్రజల యొక్క ఒక్క మాటలో చెప్పాలంటే సెంటిమెంట్ కూడా ఇందులో ఉంది. అమరావతి రాజధాని ఏ రకమైన సెంటిమెంట్ ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అలాంటి సెంటిమెంట్ లేదు. కాబట్టి ఏమంటే దీనికోసం అక్కడ కూడా చేయాలి. మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు స్టీల్ మినిస్టర్ కలిసి రమ్మన్నారు. స్టీల్ మినిస్టర్ కాదు కలవాల్సింది, ప్రైమ్ మినిస్టర్ కలవాలని కోరుతారు. ఎందుకంటే ఇవాళ నిర్ణయం చేసేది ప్రైమ్ మినిస్టర్ అయితే
స్టీల్ మినిస్టర్ ఏం చేస్తారు? కుమారస్వామి గారు ఏం చేయలేదు. కాబట్టి ఏమంటే ఇవాళ క్లియర్ కట్గా దీన్ని కాపాడుకోవాలంటే దాన్ని శైలి అధ్వర్యంలో కలిపినా మంచిది, లేదంటే దానికి ఏవైతే మైనింగ్ ఉందో మైనింగ్ కట్టబెట్టి ఆ రకంగా దానికి చేస్తే ఖచ్చితంగా లాభాల బాటలో పయనిస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు 5 ఏళ్ల పాటు ప్రాజెక్టును వైసీపీ ఎలా విధ్వంసం చేసిందో వివరించిన సీఎం. సత్యనారాయణపురం ఏకేటీపీఎం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా తెలుగుదేశం ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందని వెల్లడి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయా శాఖలో చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి. సీఎం చంద్రబాబుతో భేటీ అయిన తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సాదర స్వాగతం పలికిన సీఎం 2 గంటల పాటు కొనసాగిన సమావేశం. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.